హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిత వ్లాగ్స్. ఈరోజు నేనైతే నువ్వుల చిక్కీ చేసి చూపిస్తాను, చూసేయండి. దానికోసం అయితే మనకి ఎక్కువ ఐటమ్స్ అయితే కావాల్సినంత అవసరం అయితే లేదు. నువ్వులు, అలాగే బెల్లం, వాటర్, ఇంతే అండి. ఈ మూడుతోనే అయితే మనం నువ్వుల చిక్కీ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎప్పటికీ బయట నుంచి తెచ్చుకొని తినకుండా అప్పుడప్పుడు ఇంట్లో గిట్ట మనము ఇలాంటి ప్రయోగాలు చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఫ్లాప్ అయిందనుకో ఫ్లాఫు, హిట్ అయితే మన చేతితో చేసుకొని తినేది చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈరోజు నేనైతే నువ్వుల చిక్కీ ఎలా చేస్తున్నానో చూసేయండి. మీరు నా వంటలు ట్రై చేస్తున్నారా లేదా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు వరకు అయితే నువ్వులు తీసుకున్నాను నేను. ఆ 1 కప్పు నువ్వులు తీసుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి నువ్వులని. నువ్వులు బాగా వేయించుకోవాలి. అలా వేయించుకోవడం వల్లనే నువ్వుల చిక్కీ అనేది టేస్ట్ చాలా చాలా బాగా వస్తుంది. కనీసం ఒక 6 నుంచి 7 నిమిషాల టైం పడుతుందండి అవి వేగేంత వరకు. మనకు అవి చిటపటలాడుతూ ఉంటాయి. అలా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి నువ్వులు. తర్వాత అవైతే పక్కకు ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. మళ్ళీ తర్వాత అదే కడాయి పెట్టేసుకొని అందులోకి అయితే మనం 1 కప్పు నువ్వులు తీసుకున్నాం కదా, 1 కప్పుకు 3/4 కప్పు బెల్లం తీసుకోవాలి. నేనైతే 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. అలాగే 1/4 కప్పు వాటర్ తీసుకుంటున్నాను. ఇలా 1/4 కప్పు వాటర్ తీసుకొని అందులో వేసుకోవాలి. బెల్లం పాకం వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ సిమ్లోనే పెట్టి బాగా బెల్లం పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఒకవేళ మనం మంట హైలో పెడితే అయితే బెల్లం పాకం అనేది కొంచెం మాడినట్టు అనిపిస్తుంది. అలాగే చేదు వచ్చేస్తుంది. మనం చేసే చిక్కీ అనేది అయితే చేదుగా అనిపిస్తుంది. దానికోసం నాకు ఇక పెద్ద పొయ్యి మీద మంట కొంచెం హైగా వస్తుందని చెప్పేసి అయితే చిన్న పొయ్యి మీకు అయితే మార్చేస్తున్నాను. చూడండి, అలా చిన్న పొయ్యి మీద పెట్టుకొని మంచిగా బాగా పాకం వచ్చేలాగా, బాగా ముదురు పాకం వచ్చేంతలాగా, ఉండ పాకం వచ్చేంత వరకు అలా కలుపుకుంటూ పాకం వచ్చేలాగా కలుపుకుంటూ చూడాలి. నేనైతే ఒక 4-5 టైమ్స్ ట్రై చేశానండి. పాకం వచ్చిందా రాలేదా అని. అలా మనం అయితే ఒక ప్లేట్లోకి నీళ్ళు తీసుకొని అది పాకం వచ్చిందా రాలేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం వచ్చిందని ఎలా తెలుస్తుంది అంటే మన చేతికి బెల్లం అనేది ఉండలాగా వచ్చేస్తుంది. అది కింద ప్లేట్లో వేస్తే మనకు సౌండ్ అనేది వస్తుంది. అలా పాకం వచ్చేంత వరకు మనం బెల్లం పాకాన్ని అయితే కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగంటేస్తుంది. అది మనకు కొంచెం అర్థమైపోతుంది. బెల్లం పాకం అనేది బాగా దగ్గరికి వస్తుంది. అప్పుడు ఆల్మోస్ట్ పాకం వచ్చినట్టుగానే మనం అనుకోవాలి. చూడండి, అలా ఉండలాగా నాకైతే వచ్చేసింది. ఇప్పుడు అది కింద చూస్తే సౌండ్ వస్తుంది. అలా ప్లేట్లో వేచి చూస్తే మనకైతే టక్కుమని సౌండ్ అయితే వస్తుంది. ఇప్పుడు మనమైతే ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇందులోకి మనమైతే ముందుగానే వేయించుకొని పెట్టుకున్నాం కదా నువ్వులని, వాటిని అయితే వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. అలా మొత్తం ఆ నువ్వులు మొత్తం ఒక ఉండలాగా ఫామ్ అయిపోతాయి. దగ్గరికి ఒక ముద్దలాగా వచ్చేస్తుంది. అలా ముద్దలాగా వచ్చేంత వరకు మంటని అయితే సిమ్లోనే పెట్టుకొని ఇలా చేస్తూ ఉండాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ వరకు ఇలాగే కలుపుతూ ఉంటే మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది. మనం దీనికన్నా ముందే అయితే ఒక టేబుల్ పైన లేదంటే ఒక వుడెన్ బోర్డు పైన ఒక ప్లేట్ పైన కొంచెం నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది వేసి ఇలా చిక్కీలాగా చేయడానికి అని చెప్పేసి నేనైతే డైనింగ్ టేబుల్ పైన అయితే అక్కడ ఒక టేబుల్ పైన అయితే కొంచెం ముందే అయితే నెయ్యి రాసి పెట్టాను. దానిపైన వేసి ఇదైతే మనము చపాతీలు చేసే కర్రతోనైతే ఇట్లా ఫామ్కుంటున్నాను. మంచిగా ఇలా చేసుకుంటే అప్పుడే అయితే చాక్ తీసుకొని అయితే ఘాట్లు పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 2-3 మినిట్స్కి మనకైతే అంత ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే కింద నెయ్యి వేయడం వల్ల. ఇప్పుడు దాన్ని మనమైతే నువ్వుల చిక్కీలాగా ఇట్లా ముక్కలుగా చేసేసుకోవాలి. మనకు ఉండలు కావాలంటే ఉండలు గిట్ట కట్టుకోవచ్చు. ఉండలు కొంచెం కష్టం అని చెప్పేసి నేనైతే ఇది ఈజీగా అయిపోతాయని చెప్పేసి అయితే ఇలా చేశాను.
నువ్వులు ఉండలైతే నిజం చెప్తున్నాను అసలుకి ఇట్లా విరిచితే మొత్తం ఇట్లా విరిగిపోతున్నాయి. అంత బాగా వచ్చాయండి అసలుకి నువ్వుల చిక్కీ అయితే చాలా చాలా బాగున్నాయి. టేస్ట్ గిట్ట చాలా చాలా బాగున్నాయి. మీకు గిట్ట ఎవరికైనా కావాలి అనుకుంటే నేను చేసిన విధంగా అయితే చేసుకొని చూడండి. మీకు ఎలా వచ్చిందో రెసిపీ అయితే చెప్పండి. ఒక్కసారి ఇలా చేసుకొని పెట్టుకున్నామనుకో ఈ పిల్లలకి స్నాక్స్ లాగిట ఉపయోగపడతాయండి. స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఇవ్వచ్చు, హాయిగా పిల్లలు తినుకుంటా హోంవర్క్ చేసుకుంటారు. లేదా స్కూల్ లంచ్ బాక్స్లోకి స్కూల్ స్నాక్స్ బాక్స్లో గిట్ట పిల్లలకి పెట్టి పంపించవచ్చు. చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయని తెలుసు కదా మీకు అందరికీ. నేను అది చెప్పాల్సినంత అవసరం లేదు. చాలా చాలా బాగున్నాయి. ఓకే, మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మన ఛానల్ని. బాయ్ మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.